ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ షిలోహు కృపా సందేశాలు ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఇప్పుడు మన ధ్యానాంశము చూచుచున్నటువంటి దేవుడు. ఒక ధనవంతుడు తన గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలను చూసి ఒక ప్రాముఖ్యమైన పాత్రని ఎన్నిక చేసుకోవాలి, తన పని కొరకు ఉపయోగించుకోవాలని పాత్రలు ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళాడు. ఆ పాత్రలు ఉన్న గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ పాత్రలు ఉన్నటువంటి గదిలో ఈయన అడుగుపెట్టిన వెంటనే ఒక పాత్ర యజమానుడితో అంటూ ఉంది, యజమానుడా, నేను బంగారు పాత్రను, మీరు నన్ను తీసుకొని వాడుకోండి, నేను అనేకులను ఆకర్షిస్తాను, అనేకులకు నన్ను చూచిన వెంటనే సంతోషాన్ని కలుగు చేస్తాను, యజమానుడా నన్ను తీసుకున్నట్లయితే నీ విలువ పెరుగుతుంది అని చెప్పి బంగారు పాత్ర ఆ యజమానుడితో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు వింటూ కొంచెం సేపు చూసి అడుగు ముందుకు వేసిన వెంటనే మరొక వెండి పాత్ర యజమానుడితో మాట్లాడుతూ ఉంది, యజమానుడా, మీరు నన్ను తీసుకున్నట్లయితే నీ భోజనపు బలలో నేను మీకు ఉపయోగపడతాను, నేను మంచి ఆహార పదార్థాలను నాలో ఉంచి నేను మీకు అందించే పాత్రగా ఉపయోగపడతాను, నన్ను మీరు తీసుకోండి అని చెప్పి యజమానుడితో మాట్లాడుతూ ఉంది. ఈ మాటలు విన్న యజమానుడు ఇంకొక అడుగు ముందుకు వేసినప్పుడు స్ఫటికముతో తయారు చేయబడినటువంటి అద్దముతో కూడినటువంటి పాత్ర ఒకటి మాట్లాడుతూ ఉంది, యజమానుడా, మీరు నన్ను తీసుకున్నట్లయితే నా మీద చెక్కబడినటువంటి ఆ రూపములు అలంకారముల చేత అనేకులను ఆకర్షించేటువంటి పాత్రగా నేను ఉంటాను, అనేకులు నన్ను చూచినప్పుడు సంతోషపడి ఆశ్చర్యపోయేటువంటి పాత్రగా నేను ఉంటాను, కాబట్టి మీరు నన్ను తీసుకోండి అని చెప్పి స్ఫటికంతో అద్దముగా చక్కగా తయారు చేయబడినటువంటి ఆ పాత్ర యజమానుడితో అంటా ఉంది. యజమానుడు ఆ మాట కూడా విని ఇంకొంచెం ముందుకు వేసినప్పుడు రాగి పాత్ర కూడా మాట్లాడుతూ ఉంది. యజమానుడు మాట్లాడిన ఆ మాటలు విని రాగి పాత్ర, నన్ను తీసుకొనుము, నేను నీకెంతో ప్రయోజనకరంగా ఉంటాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రను కూడా దాటి ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఒక మట్టి పాత్ర యజమానుడికి కనపడింది. యజమానుడు అంటున్నాడు, ఇదిగో ఈ మట్టి పాత్ర నేను తీసుకున్నట్లయితే అని తన మనసులో అనుకుంటున్నప్పుడు ఆ మట్టి పాత్ర యజమానుడితో మాట్లాడుతుంది, అయ్యా, నీవు నన్ను తీసుకుంటావని, నీవు నన్ను నీ పని కొరకు ఉపయోగించుకుంటావని, నన్ను నీ చేతులతో పట్టుకొని నీవు ఏర్పరచుకుంటావనేటువంటి నిరీక్షణ లేని నిస్సహాయ స్థితిలో నేను పడి ఉన్నాను, కాబట్టి నీవు నన్ను తీసుకోమని అడుగుటకు కూడా నేను యోగ్యురాలిని కాను అని ఆ పాత్ర తన యొక్క యజమాను తట్టు చూసి నిస్సహాయ స్థితిలో మాట్లాడుతున్నప్పుడు తన యజమానుని యొక్క దృష్టి ఆ మట్టి పాత్రలో పడి ఆ యజమానుడు వెళ్ళి తన చేతితో ఆ మట్టి పాత్రను తీసుకొని, నేను కోరుకొని నాకు కావలసి నేను ఉపయోగపరుచుకోవాలనుకుంటున్నటువంటి పాత్రవు నీవే గనుక నేను నిన్ను తీసుకుని వెళ్ళి నా పని కొరకు నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నేను నీకు పోస్తాను, నువ్వు అనేకులకు పోసేటువంటి పాత్రగా నిన్ను వాడుకుంటానని చెప్పి ఆ పాత్రను తీసుకొని ఆ యొక్క యజమానుడు తన అంతఃపురంలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మనము ఈ లోకములో ఎంతో పేరు, ఘనత, కీర్తి, ప్రఖ్యాతి, ప్రతిష్ట గాంచినటువంటి మనుషులందరికంటే ఎన్నికలేనటువంటి మనలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నిజంగా ఈ లోకములో మన దగ్గర ధనం లేకపోవచ్చు, మనకి కుల బలం లేకపోవచ్చు, మనకి పేరు ప్రఖ్యాత లేకపోవచ్చు, మనకి అందచందాలు లేకపోవచ్చు, సుఖభోగాలు అనుభవించే స్థితి లేకపోవచ్చు, ఎవరికి పనికిరాని ప్రయోజనం లేని ఒక హీనమైనటువంటి స్థితిలో ఉన్నామని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ అటువంటి వారిని దేవుడు లేవనెత్తుటకు, బలహీనులను బలపరచుటకు, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు మంటి పాత్రను ఎలా పైకి లేవనెత్తాడు, మంటి పాత్రను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, మంటి పాత్రను ఎలాగా బలపరిచి వాడుకున్నాడు, నిన్ను కూడా ఆ విధంగా వాడుకుంటాడు. ఈ మాటలు నీ జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ మంటి పాత్ర మీద దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నిజంగా ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో, ఎవరి వ్యక్తిగతమైన అనుభవాల్లో దేవుడు తన ఉద్దేశాలను, తన యొక్క కోరికలను, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారంటే ఎవరైతే దేవుని దృష్టికి తమ్మును తాము రిక్తులుగా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిగా చేసుకుంటారో అటువంటి వారిని ఖచ్చితంగా చూచి వారిని ఘనపరచడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వాక్యంలో, ఏ శరీరియు దేవుని యందు అతిశయింపకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకును లోకంలో ఉన్న వేరు వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నారు, జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏంటంటే వారిని బలపరచాలి, వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, వారిని ప్రయోజనకర్తలుగా, ప్రయోజనకరమైన వారిగా మార్చాలి అనేటువంటిది దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశంగా ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి మీ హృదయాలను మీరు పరిశీలించుకోండి. మీరు మీ కుటుంబంలో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ, మీరు నివాసం చేసే స్థలంలో కానీ మీరు ఎన్నిక లేనటువంటి వారుగా ఇతరుల చేత పరిగణించబడుతున్నారా? అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నిక చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు ఎన్నిక లేని వారని, బలహీనులని, పనికిరాని వారిని, ప్రయోజనకరమైనటువంటి వారు కారని ఇతరుల చేత మీరు పరిహాసం చేయబడుతున్నప్పుడు మీరేమాత్రం కృంగి కృషించిపోకుండా మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరిగి ఆయన దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మిమ్మల్ని హెచ్చించుటకు, అభివృద్ధి పరచుటకు, ఆశీర్వదించుటకు సంసిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రియులారా, మంటి ఘటములలో దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని నింపుతూ ఉన్నాడు. మంటి పాత్రను నింపటానికి ప్రభు ఇష్టపడి ఉన్నాడు. మంటి పాత్రను వాడుకుంటానికి, మంటి పాత్రనే ప్రయోజనకరమైన పాత్రగా మార్చడానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ మంటి పాత్ర యొక్క స్థితిని మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన పాత్రగా మలచాలని, మార్చాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క వేషభాషలు, మన యొక్క స్వరూపము, మనం కలిగినటువంటి ధనఘనతలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు మాత్రము చూడడు కానీ మన యొక్క అంతరంగాన్ని నిత్యము కూడా చూసేటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంతరంగాన్ని చూసి వారిని ఎన్నిక చేసుకుంటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మంటి పాత్రని ఏర్పాటు చేసుకోవటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ మంటి పాత్ర తన మనస్సులో సిద్ధపడి ఉన్నది. నేను ఎన్నిక లేనటువంటి దాన్ని, నేను ప్రయోజనం లేని దాన్ని, నేను ప్రయోజకురాలను కాను, పనికిరానటువంటి దాన్ని నన్ను ఎవరు ఎన్నిక చేసుకోలేరు. నేను ఎన్నిక గనక ఎవరైనా నన్ను చేసుకున్నట్లయితే వారికి నేను కృతజ్ఞత కలిగి ఉంటానని దేవునితోనూ అదే రీతిగా యజమానుడితోనూ ఒక తీర్మానం చేసుకుంది. నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మన జీవితంలో మన స్వరూపమును కాదు కానీ మనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, మనలో ఉన్న యథార్థతను, మనలో ఉన్నటువంటి తగ్గింపును ఆయన పరిగణలోనికి, పరిశీలనలోనికి తీసుకొని దాని ద్వారా మనకి బహుమానాన్ని అందించేటువంటి వాడిగా ఉన్నాడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ
దేవాతి దేవుడు హృదయమును పరిశీలన చేసేవాడిగా ఉంటాడు. హృదయ అంతరంగమును ఆయన పరిశీలన చేస్తాడు. ఇశ్రాయేలును పరిపాలించటానికి రాజుగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి దేవుడు సమూయేలును యెషయి ఇంటికి పంపించినప్పుడు యెషయి తన 7 కుమారులను పిలవనంపించినప్పుడు 7 కుమారుల్లో మరి దావీదును కడసారి వాడిని, చిన్నవాడిని, ఏమీ తెలియనటువంటి వారిని, ఒక పశువుల కాపర్ని ఎన్నిక చేసుకోవటంలో దేవుని ఉద్దేశము మరుగై ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు మరి ఎన్నిక చేసుకోబోతున్నాడు నీ కుటుంబంలో నుంచి నీ కుమారుల్లో ఒక వ్యక్తిని అని చెప్పినప్పుడు యెషయి తన పెద్ద కుమారుణ్ణి, తన రెండో కుమారుడిని, అలాగా తన కలిగిన కుమారులందరిలో వీరిలో ఎవరినైనా ఒకరిని ఎన్నిక చేసుకుంటాడని మాట్లాడుతూ అనుకుంటూ తన మనసులో ఆలోచన చేశాడు. కానీ దావీదుని దేవుడు ఎన్నిక చేసుకుంటాడని, దావీదుని వాడుకొనుటకు దావీదు అనే పాత్రను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని తన తండ్రి అయినటువంటి యెషయి ఎంత మాత్రం కూడా ఊహలో కానీ ఆలోచనలో కానీ ఆలోచించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు యెషయి కుమారుల్లో చివరివాడు, తండ్రికి కూడా ప్రయోజనపడనివాడు, తండ్రికి కూడా ఇష్టం లేనటువంటి దావీదును ఎన్నుకొనటంలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే అతడు తండ్రికి, కుటుంబానికి, అన్నదమ్ములకు, సమాజానికి అతను పనికి రాకపోయినప్పటికీ అతడు దేవునికి సమీపస్తుడుగాను, దేవుని హృదయమందు తగ్గింపు స్థితి కలిగినటువంటి వాడుగాను, దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవుడు దావీదుని ఎన్నిక చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన పై వేషాలను, పై రూపాలను, పై మాటలను, పై స్థితిగతులను చూసే దేవుడు కాదు, కానీ హృదయాంతరంగాలను పరిశోధించి పరిశీలించే దేవుడు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వాక్యం మనం చదువుతున్నప్పుడు, అయితే యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టిన వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపమును, యెషయి కుమారులో మొట్టమొదటి కుమారుని చూసి సమూయేలు అనుకుంటున్నాడు, ఇతను ఎత్తుగా, పొడవుగా, మరి బలముగా, మంచి ధీటుగా, నేర్పరి వలె కనబడుతున్నాడు కాబట్టి ఇతనిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడేమో, ఇతనిని దేవుడు రాజుగా అభిషేకించుకుంటాడేమో అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, పై రూపమును లక్ష్య పెట్టువాడిని కాదు, నేను హృదయమును లక్ష్య పెట్టువాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన దేవుడు హృదయమును చూసే స్థితి, హృదయమును పరిశీలించే అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీ హృదయము దేవునికి మొరపెట్టుకుంటుందో, ఏ స్థితిలో ఎటువంటి దుఃఖంలో దేవుణ్ణి నీవు అంగలార్పుతో దేవుని బతిమాలుకుంటున్నావో ఆ స్థితిని నిశ్చయముగా దేవుడు చూసేటువంటి వానిగా ఉన్నాడు. ఆ దావీదును దేవుడు ఎన్నిక చేసుకొని సమూయేలు చేత ఏర్పరుచుకొని తీసుకొచ్చినప్పుడు తన సహోదరుల మధ్యలో నుండి అతడు ఇశ్రాయేలుని ప్రజల్ని పరిపాలించేటువంటి రాజుగా ప్రవక్త అయినటువంటి సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు తగ్గింపు కలిగినటువంటి వారిని చూసేటువంటి దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేటువంటి ఆలోచన దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పౌలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాలనేటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నాడు. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగి మాట్లాడుట కూడా సరిగా స్పష్టత లేనటువంటి మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కారణం ఏమిటంటే ప్రియులారా, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తాను ఉద్దేశించి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేశానికి నడిపించాలనేటువంటి ఉద్దేశం చేత దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నాడు. కారణము, మోషే దేవుడు సాత్వికమైనటువంటి మనసు కలిగిన వాడు. మోషే ఎలాగా సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు, అతని హృదయము, అతని ఆలోచన, అతని తీర్మానం, అతను కలిగి ఉన్నటువంటి నిర్ణయాలు దేవుని దృష్టిని, దేవుని తట్టు, మోషే తట్టు, దేవుని హృదయాన్ని తిప్పాయి. మన జీవితాల్లో కూడా మనము వెళుతున్న మార్గము, చేసే పని, చేస్తున్నటువంటి ఆ ప్రయాస దేవుడి దృష్టిని
మన వైపు ఆకర్షించగలిగేటువంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆ మంటి పాత్ర వైపు యజమానుడు చూసి దాన్ని కోరుకున్నట్లుగా మనల్ని చూసినప్పుడు కూడా మనం యజమానుని సంతోషపరిచే పాత్రలుగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, తన సహోదరుల చేత ద్వేషింపబడి, గుంటలో పడద్రోయబడి, అమ్మబడి, మరి అనేకమైనటువంటి అన్యాయపు నేరారోపణల చేత నేరమును, శిక్షను అనుభవించి చెరసాల్లో తన యొక్క జీవిత కాలంలో శిక్షను అనుభవించినటువంటి యోసేపు ఎలా ఫరో తర్వాత మరొక ఫరోగా అతడు ఎన్నిక చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరారోపణ చేయబడి చెరసాల్లో యోసేపు ఫరోకు 2వ ఏలికవానిగా ఐగుప్తు దేశమందు యోసేపు ఏర్పాటు చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ తగ్గింపు కలిగినటువంటి అనుభవం, తగ్గింపు కలిగిన స్థితి, తగ్గింపు కలిగినటువంటి నడవడిక కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని చూస్తాడు. చూడండి, అన్నలు ద్వేషించారు, అతని గుంటలో పడద్రోశాడు, అమ్మి వేసుకున్నాడు, చేయని నేరము అతని మీద మోపబడి అతని చెరసాలలోనికి వెళ్ళి అతడు శిక్షించబడ్డాడు. అయ్యున్నప్పటికీ దేవుని కనుదృష్టి అతను చూసింది, దేవుని కనుదృష్టి అతని పరిశీలన చేసింది, దేవుని కనుదృష్టి అతని జ్ఞాపకం చేసుకుంది. తిరిగి మరలా ఆ యొక్క ఐగుప్తు సింహాసనం మీదకి అతన్ని తీసుకుని వచ్చింది. వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నికలైనటువంటి వారిని, తృణీకరించబడిన వారిని, పనికిరాని వారిని, ప్రయోజనం లేనటువంటి వారిని నా దేవుడు ఎన్నిక చేసి బలమైనటువంటి జనముగా, బలమైన స్వాస్థ్యముగా, బలమైనటువంటి నాయకునిగా చేసి నిలవబెట్టుటకు ఆయన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. రాజగుమ్మంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి మొర్దెకై, సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మొర్దెకై, ఎన్నిక లేనటువంటి మొర్దెకై, ప్రయోజనకరం లేనటువంటి మొర్దెకై ఆయన రాజగుమ్మంలో ఉండేటువంటి స్థితి నుంచి సింహాసనం మీదకి రాగలిగినటువంటి స్థితిలోనికి హెచ్చించబడ్డాడు. కారణం ఏంటంటే అతడు ఆ గుమ్మము దగ్గర అతడు తన పనిని చేస్తూ తనకు కలిగినటువంటి శ్రమల్లో, తనకు కలిగిన శోధనలో, తనకు కలిగిన ఇరుకుల్లో, తనకు కలిగిన ఇబ్బందుల్లో, తనకు కలిగినటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాల్లో ఏమాత్రం కూడా వెనుదిరగకుండా తను కలిగినటువంటి స్థితిలో నిలిచి ఆకాశం మందున్నటువంటి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం మందున్నటువంటి దేవుడు మొర్దెకైని చూశాడు. మొర్దెకై మీదకి వచ్చినటువంటి కీడు, మొర్దెకై మీదకి వచ్చినటువంటి శిక్ష, మొర్దెకై మీద పోరాడుతున్నటువంటి శత్రువులను నజరేయుడైన దేవుడు ఆ శిక్ష నుంచి విడిపించి గొప్ప సింహాసనాన్ని మొర్దెకైకి అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ప్రియులారా, అతను కలిగి ఉన్న స్థితిలో దేవునిని విడిచిపెట్టక దేవుని స్తుతించేటువంటి మనసు. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నికలైనటువంటి స్థితిలో, ఎన్నికలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నిక చేయగలిగినటువంటి దేవుని అందలి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఒకానొక దినం ఆ మట్టి పాత్రను చూసి మంటి పాత్రను ఎన్నిక చేసుకొని మంటి పాత్రను వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకుంటాను. నా ప్రియమైన సహోదరుడా, సహోదరుడి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిగతుల్లో, ఎటువంటి అనుభవాల్లో, ఎటువంటి పోరాటాల్లో, ఎటువంటి చెప్పుకోలేని సమస్యల్లో, ఎటువంటి భయానకమైన స్థితిగతుల్లో నువ్వు వెళుతున్నప్పటికీ కూడా నిన్ను చూసే ఒక సమయము నీకు ఆసన్నమవుతుంది. ఆ సమయం ఈ సమయం అని నువ్వు గుర్తించాలి. ఎప్పుడైతే నిన్ను చూచి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఒక సమయంలో నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాడనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగగలిగితే ఎన్నో కార్యాలు నీ జీవితంలో ప్రభువు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు పనికిరాని చెరవాసులైనటువంటి దానియేలు అతని స్నేహితులు చెరలో ఉన్నప్పుడు వారు దేవుని నిర్ణయానికి, దేవుని ఎదుట తగ్గింపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆకాశమందున్నటువంటి దేవుడు దానియేలు యొక్క స్థితిని, ఆ యొక్క దానియేలు స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క స్థితిని చూసి వారిని చెరసాలలో నుంచి చివరికి అంతఃపురంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాడు. అలాగే యేసుక్రీస్తు శిష్యులు విద్య లేని పామరులు, ఏ విధమైనటువంటి వివేకమును వారి యొక్క జీవితంలో కలిగి లేనటువంటి వారు
ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన పిలుపు యందు నమ్మకి ఉంచి ఆయన్ని వెంబడించడం ద్వారా వారు లెక్కలేనటువంటి విశేషమైన అద్భుతాలు, అనేక గొప్ప కార్యాలు, పరాక్రమ కార్యాలు, జ్ఞాన వివేకములతో కూడినటువంటి మనుషులను సైతము మార్చగలిగినటువంటి సామర్థ్యమును ప్రభు వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఈ మంటి ఘట్టము మహిమగా మార్చబడాలంటే దీనిలో ఉన్న అవిధేయతలు, అవరోధాలు, దీనిలో ఉన్నటువంటి అపవిత్రత తొలగింపబడాలి. ఆ యజమానుడు ఆ పాత్రను తీసుకొని వచ్చి దాన్ని శుభ్రపరిచి దాన్ని వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏది కోరుకుంటున్నారో, ఏది ఉద్దేశిస్తున్నారో, ఏది పొందుకోవాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా ప్రభు మీకు దయచేస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగం కొరకు పరీక్షలు రాస్తూ ఉండొచ్చు, మీ చదువు కొరకు పరీక్షలు రాస్తూ ఉండొచ్చు, మీరు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండొచ్చు, మీరు ఒక గృహం కట్టడానికి సిద్ధపడతా ఉండొచ్చు, మీరు ఒక ప్రయాణం ప్రారంభించడానికి, ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభించడానికి, ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభించి వివాహం చేసుకుంటానికి, కానీ ఏది మీరు ప్రారంభించదలుచుకున్నా, ఏది మీరు అడుగుపెట్టదలుచుకున్నా, ఏది మీ జీవితాల్లో కొనసాగించాలనే ఆలోచన కలిగి ఉంటున్నా ఈ సమయంలో ప్రభు తేటగా, సూటిగా, స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఘనత నిమిత్తమై అర్హమైనటువంటి గొప్ప పాత్రగా మలిచి వాడుకోవటం దేవుని ఇష్టమై ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిందల్లా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ దేవునికి నీవు నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనబడటమే దేవుని ఉద్దేశంగా ఉంది. కాబట్టి మనుషులకి, లోకములో ఉన్నటువంటి వాటికి ఏమాత్రము నీ జీవితంలో, నీ హృదయంలో చోటివ్వక నిన్ను పిలిచి, నిన్ను చూసి, నిన్ను ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నటువంటి ఆ దేవునికి నీవు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగగలిగితే దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా వాడుకుంటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి యజమానుడు వాడుకొనటానికి అర్హమైన పాత్రగా మనం ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనలో ఉన్న అవరోధాలు, మనలో ఉన్నటువంటివన్నిటిని కూడా తొలగించుకొని పరిశుద్ధపరచబడినటువంటి అనుభవానికి రావాలి. ఈ టీవీ ఎదుట కూర్చొని ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యల గురించి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల గురించి, ఎన్నో రకాలైనటువంటి శత్రు పోరాటాల గురించి మీ సమస్యలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకొని, నిన్ను కూడా ప్రయోజనకరమైన, ఉపయోగపడే ఒక పాత్రగా నేను మలచాలని కోరుకుంటున్నాడు. మీరు ఎవరైతే ఈ సమయంలో నేను ఎన్నిక లేనటువంటి వాడిని, నేను అపజయం పొందాను, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ప్రయోజనం లేని వాడిని, నా ద్వారా ఎవరికి సంతోషం లేదు అని అనుకుంటూ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవటానికి అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ అనేక సార్లు మరణించటానికి కూడా సిద్ధపడేటువంటి మనసుతో ముందుకు సాగుతున్న యవనస్తురాల ప్రియ తల్లి, తండ్రి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభు తట్టు తెప్పగలిగితే, ప్రభువుకి ఇవ్వగలిగితే నిన్ను ఆయన వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా మార్చబోతా ఉన్నాడు. అట్టి విశేషమైన కృప ప్రభు మీకు దయచేయను గాక. తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయబోతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక ప్రభువాని పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఎంతమంది టీవీ ఎదురు కూర్చొని ఈ మాటలు ఆలకించారో ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక లేని వారిని, బలహీనులను, పనికిరాని, ప్రయోజనం లేని వారిని, అర్హత లేని వారిని గొప్ప పాత్రగా, ఘనమైన పాత్రగా, అనేకులు నాయన దృష్టించే ఒక గొప్ప పాత్రగా మలచగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నీ ఎదుటి మేము వచ్చి నిలబడినప్పుడు మమ్మల్ని ఆ రీతిగా మలిచి వాడుకొనుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ప్రభువా. పై వేషమును, పై రూపమును చూచువాడు కాదు, హృదయాంతరంగములు పరిశోధించే దేవుడు. కాబట్టి ఎంతమంది ఎన్నిసార్లు ఏ విధమైన అపజయాలు, పోరాటాలు, అవహేళనలు, హీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో కృంగి ఉన్నారు, ఈ బిడ్డల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరిలో ఎవరైనా బలహీనులు, రోగులు, అపవిత్రాత్మల చేత పట్టి పీడించబడితే వారికి ఇప్పుడే పరిపూర్ణమైన విడుదలని నామములో కలుగునుగా. ఎంతమంది కోర్టు సమస్యల చేత, పోలీస్ స్టేషన్ల కేసుల చేత, హాస్పిటల్లో అనేక తాంత్రిక, మాంత్రిక, చేతబడి, చిల్లంగి, అపవాది నాయన శక్తుల ప్రభావం చేత ప్రభువా బాధించబడుతున్నారు. వారికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా.
స్వస్థత కార్యాలు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున పేరిట వేడుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉన్నతమైన కృపను బట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చుండూరు మండలం మోత్కూరు గ్రామంలో షిలోహు ఫెయిత్ మందిర్ని నిర్మించడానికి ప్రభు ఈ మంచి స్థలాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఈరోజు విశ్వాసులతో కూడా కలిసి మరి ఈ రీతిగా ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి చూస్తున్నటువంటి మీ అందరూ అదే రీతిగా ఈ షిలోహు కృపా సందేశాలు వీక్షిస్తూ ప్రతిరోజు మరి పరిచర్యలో పాలు భాగస్తులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ నూతన మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ హృదయపూర్వకమైనటువంటి కానుకలు పంపి ఈ మందిర నిర్మాణాన్ని సంపూర్తి చేయడానికి మీరు సహకరించాలని దేవుని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. అనేక మంది అన్ని జనులు దేవుని నామాన్ని తెలుసుకునేటట్లు మరి అన్ని జనుల మధ్యలో ఈ రీతిగా మందిర నిర్మాణాన్ని జరిగించడానికి ప్రభు చక్కని అవకాశం ఇచ్చారు. మరి ఇంత మంచి స్థలాన్ని అనుగ్రహించారు. ఈ స్థలంలో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మందిరం త్వరగా పూర్తి చేయబడాలని, అనేక వందలాది మంది స్థలంలో చేరి ప్రభువుని ఆరాధించాలని, అతి గొప్ప అవకాశాన్ని ప్రభు అతి త్వరలో ఇవ్వాలని మరి ప్రార్థించండి. ఒకవేళ ఈ పరిచర్యకి సహకరించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడే మీ హృదయాలను ప్రేరేపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ వంతుగా చిన్నదైనా పెద్దదైనా మీ అమూల్యమైన విలువైనటువంటి సహాయ సహకారాన్ని ఈ మందిరానికి ఈ పరిచర్యకి అందించి ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడటానికి సహకరించాలని దేవుని ప్రేమతో మీ కుమారుడిగా, మీ సహోదరుడిగా, ఓ ఆత్మీయుడిగా, ఓ దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ తెలియచేస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక.